ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన, ప్రభావం కలిగిన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభువును స్తుతి చెల్లిస్తూ చేరిన మీ అందరికీ ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంగళవారం బైబిల్ క్లాసులో మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగం విశ్వాసంలో శ్రమలు వస్తాయని మనం ధ్యానం చేస్తున్నాం. మరి అంతేకాదు, సాతాను శక్తులు విశ్వాసుల యొక్క జీవితాన్ని ఎంత భయంకరంగా పతనం చేస్తాయో, మనం ఎలా మేలుకొని వాటన్నిటి నుంచి విడుదల పొందాలో అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు దైవ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35 వచ్చిన భాగాన్ని నుంచి చదువు. యోహాను సువార్త 12వ అధ్యాయం 35 వచ్చిన భాగాన్ని నుంచి చదువు. అందుకు యేసు, ఇంక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్మకొనున్నట్లు మీకు వెలుగు ఉండదనే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాట చెప్పి వెళ్ళి వారికి కనపడు దాగిఉండను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచకులే చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, ఈ కాదు మా వర్తమానం నమ్మిన వాడెవడు అని ప్రవక్త యేషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇందుచేత అనగా వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని ఆయన వారి కనులకు అంధత్వం కలిగజేసి కఠినపరిచెను అని యెషయా చోట చెప్పాను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభించాల్సిందిగా మనం చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దయగల దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంగళవారం ఈ బైబిల్ క్లాసులో మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇన్ని చెప్పిన చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కృపగల తండ్రి, వారికి ఉన్న సమస్యలు మీకు తెలుసు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. చిక్కులో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, శోధనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. సమస్య ఎరిగిన దేవా, మీ పాదాలకు అప్పగిస్తున్నాం. ఏమాత్రం కూడా మీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా మీ చిత్తాన్ని అనుసరించి మీ చిత్త ప్రకారం, మీ ఏర్పాటు ప్రకారం, మీ దయచొప్పున మమ్మల్ని జ్ఞాపం చేసుకొని కృపగల తండ్రి, మీరే నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మనుషులు మాట్లాడితే ఎప్పుడు మనిషి మాట్లాడగానే ఉంటాయి. మీరు మాట్లాడితే మా జీవితానికి మేలుకరంగా ఉంటాయి నాయన. దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా ఉంటాం. నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల తండ్రి, మనుషును మరుగు చేసి మీ మహిమగల మాటలు బిడ్డలకు కావలసినటువంటి వర్తమానం ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి ఆత్మబలంతో ఆత్మశక్తితో నింపి కృపగల తండ్రి, ప్రతి విధమైన అంధకార శక్తులు నజరేయుడనేస్తు నామములో బంధిస్తూ మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు సర్వశక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. మనం చదువుతున్న వాక్య భాగంలో జరగాల్సినటువంటి కొన్ని విషయాలు, జరగనైన కొన్ని విషయాలు దేవుడు ముందుగా మన కొరకు బయలుపరిచినట్టు లేఖన భాగంలో చూస్తున్నాం. దయచేసి 12వ అధ్యాయంలో 35 వచ్చిన భాగానికండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య
ఉండును. చీకటి చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులన్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. వెలుగుండగానే ఎవరి వెలుగు ఎవరి వెలుగు? ప్రభువైన యేసు క్రీస్తే వెలుగు. ఆయనే వెలుగు. ఆయన ఉండగానే అంటే లేని దినాలు వస్తాయా? మనకి దూరం అయ్యే పరిస్థితులు వస్తాయా అంటే మనం లేఖన భాగాల్లో చదువుతున్నటువంటి విషయాలు దేవుడు ముందుగానే సెలవిచ్చి తెలియచేసి హెచ్చరిస్తున్నాడు. మీరు వెలుగు సంబంధించినట్టు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. విశ్వాసముంచుడని వారితో చెప్పాను. వారు 37 వస్తున్నాను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరేది. ఎన్ని చేసినప్పటికీ ఎందుకని? వారి కన్నులు 40వ వచనంలో మనం చదువుతున్నాం. కన్నులతో చూసి హృదయముతో గ్రహించి వారి జీవితంలో మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచుకున్నట్లు వారి కన్నులకు అంధత్వం కలిగజేసి వారి జీవితాల్లో ఎంత చేసినా ఎన్ని కార్యాలు దేవుని నుంచి చూసినా కొంచెం కూడా మార్పు రాని పరిస్థితిలో కనబడుతున్నట్లుగా దేవుడి మాట చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస జీవితం అనేది విశ్వాసికి చాలా పటిష్టమైనటువంటి దిక్సూచి లాంటిది. చూడండి, నది సముద్రంలో నడుస్తున్నటువంటి వాడికి దిక్సూచి అనేది ఎంత ప్రాముఖ్యమో, అలాగే ప్రతి వాహనానికి దిక్సూచి అనేది దారి తెలుసుకోవడానికి, దారి గమ్యం చేరడానికి ఎంత ప్రాముఖ్యమో విశ్వాస జీవితానికి విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో ఏదో పెట్టుకుని దారి తెలియకోకుండా దారిలో ఎడుతున్నారు. ఏంటది అమ్మా? మ్యాప్ అమ్మా, లొకేషన్ మ్యాప్ పెట్టుకుంటున్నారు. అలాగే మన విశ్వాస జీవితం అనేది, మన జీవితానికి విశ్వాస జీవితం అనేది లొకేషన్ మ్యాప్ లాంటిది, మనం గమ్యం చేరడానికి. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. మరి ఎవరిని మనల్ని గమ్యం తప్పిస్తున్నారు? వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ గమ్యం తప్పించే వారు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువు. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకును నిమిత్తము ఎవరుండారంట? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వాడి పని వాడు చేస్తున్నాడు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేస్తున్నాడు. కాబట్టి చాలా చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. దేవుని స్వరూపి అని క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. అరే, నేను ఎంతో చెప్తున్నానని ఎవరికి అర్థం కావట్లేదే అని అనుకుంటే మధ్యలో ఒకడు దూరి వారి జీవితాన్ని, వారి విశ్వాసతని తారుమారు చేస్తున్నాడు. ఎవడాడు? యుగ సంబంధమైన దేవత, వాడే అపవాది.
వాడు తారుమారు చేస్తున్నాడు, విశ్వాస జీవితాన్ని తారుమారు చేస్తున్నాడు. వాడి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మీ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు తలుపులు ఎందుకు పెట్టుకుంటున్నాం, కిటికీలు ఎందుకు పెట్టుకుంటున్నాం, ప్రహారీ ఎందుకు పెట్టుకుంటున్నాం, మరి దానికి మళ్ళీ తలుపులు ఎందుకు పెట్టుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అలాగే విశ్వాస జీవితానికి ఇదిగో ప్రభుకి ఇల్లైనటువంటి విశ్వాస జీవితంలో మనం చాలా జాగ్రత్త కలిగింది. ఎక్కడికక్కడ ఏది అనవసరమై ఏవి లోపల ప్రవేశించకుండా ఉండడానికి, కోళ్ళు, కుక్కలు, పందులు, పిల్లులు ఇలాంటి ఏమి చేరకోకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాం. ఈ లోక సంబంధంగా వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని తలుపులు, కిటికీలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం. కానీ మన విశ్వాస జీవితానికి అవిశ్వాస సంబంధం అయినటువంటి దేవతల, అంధకార సంబంధమైన దేవతలు, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి అవి విశ్వాస జీవితానికిలోకి ప్రవేశించకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్త పడాలని దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపగుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాను. కాబట్టి చాలామంది విశ్వాసులు అనుకున్న వాళ్ళు కూడా అవిశ్వాసులుగా గుడ్డితనంలో ఉండిపోయి ఏమాత్రం కూడా దారి తెన్ను కనబడకోకుండా ఏదైతే ఉందలే అనుకుంటూ నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు. విశ్వాసులైన వారు అవిశ్వాసపు పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు. దయచేసి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు చూడు. అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొను అని నాతో చెప్పాను. ఆగండి. అలాగని ఎవడో ఉన్నాడు మనల్ని బాధించేవాడు అని భయపడక్కర్లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అనే దేవుడు. వాడు ఎన్నో సమస్యలు, శోధనలు, బాధలు మనకు కలగజేసి మన విశ్వాస జీవితంలో కురకదీయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఇలాగే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న దానియేలు జీవితంలో నుంచి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏంటంటే, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకు. బహుప్రియులు కూడా భయపడతారా? బహుప్రియులు కూడా సమస్యలు వస్తాయా? బహుప్రియులు కూడా శోధన వస్తుందా? బహుప్రియులకి బాధలు కలుగుతాయా? కలుగుతాయి. నువ్వు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగునుగాక చెప్పాను. అతడు ఇట్లనగా ధైర్యం తెచ్చుకుని కనుక చెప్పి తిని చాలా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ధైర్యం మనం కలిగి ఉండాలి. ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు వస్తాయి. బహుప్రియులకి వస్తాయి, భక్తి పరులకే ముఖ్యం వస్తాయి. సైతాన్తో ఎవడు పని అంటే లోకంలో ఉన్నవాడితో పని, మనతోటే పని. మన విశ్వాస జీవితంలో ధైర్యం కలిగి దేవునికి ఇష్టంగా, దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలనే విషయాన్ని మనం గమనించాలని ప్రాముఖ్యంగా మనం చేస్తున్నాం.
అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూడు. అందుకతడు ఇసుకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. ఆ, అయితే తమ దేవుని ఎరుగువారు ఆ మాట అండర్లైన్ చేయి. తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి గొప్ప తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, గొప్ప కార్యములు చేసెదరు. ఆమె తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఎవరి వైపు చూడాలి? ఏ పరిస్థితికైనా ప్రభు వైపే చూడాలి. ఎందుకని? మన బలపరిచేవారు ఎవరు? ప్రభువే, దేవుడే. కాబట్టి మనల్ని బలపరిచే దేవుడు. మనం ఆయన వైపే చూద్దాం. మనం ధ్యానం చేస్తున్న భాగంలో అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరిగిన వారు. మనం దేవుని, మన నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడిని మనం చూడాలి నిరంతరం. ఆ దేవుని కలిగినటువంటి మనం బలం కలిగి గొప్ప కార్యాలు లోకంలో చేయాలి. మరి మనం పిరికివారం అయితే వచ్చే పరిస్థితి ఏంటి? దేవుని వైపు చూడకపోతే మనకి భయం వస్తుంది. దేవుని వైపు చూస్తే భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి నిరంతరం అన్ని పరిస్థితులు మనం బలపరుచుకుందాం. ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూద్దాం. మీరు గమనించారు లేదో, చిన్న పిల్లలు, చంటి పిల్లలు, వాళ్ళకి ఏదైనా భయం కలిగినప్పుడు ఏ పరిస్థితి అయినా కదండి, వాళ్ళ అమ్మకి కూడా నాన్నకి కూడా చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన ఆత్మీయమైన తండ్రి నిరంతరం మనతోటి ఉండి మనల్ని నడిపించే దేవాది దేవుని వైపే చూద్దాం. ఏ పరిస్థితికైనా శోధన రాదని చెప్పట్లేదు, చెప్తే అబద్ధం. బాధ కలగదని చెప్పట్లేదు, చెప్పితే అబద్ధం. కాబట్టి తప్పక వస్తాయి. ఎంతటి బహుప్రియులకైనా వచ్చాయి, శోధనలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కానీ వారు ధైర్యపరిచి బలపరిచిన దేవుని వైపు వాళ్ళు ఎలా చూశారో మనం కూడా అలాగే చూద్దాం. దయచేసి గమనిద్దాం. దైవాక్య భాగంలోకి వెళదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చదువు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చబోచున్నారు. ఆదరణి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధికుడును. ఎవడు అపవాది? వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధానికే జనకుడనై ఉన్నాడు. అబద్ధికులు జనకుడనై ఉన్నాడు. మనం చాలా సాతాండు, అబద్ధికుడు, వీడు. దైవాక్యులు మనం ధ్యానం చేస్తున్న మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు ఏమి లేదు, సత్యమే లేదు. కాబట్టి ఏ పరిస్థితికైనా మనం దేవుని విడిచిపెడితే సత్యంలో ఉండలేము. నిరంతరం దేవుని వాక్యాన్ని కలిగి, దేవుని కలిగి సత్యమందే నిలబడాలి. సత్యం నుంచి కొంచెం కుడికి కానీ ఎడమకి కానీ తొలగితే ఎవడు పట్టుకుంటాడు మళ్ళీ? అపవాది, అబద్ధికుడును అబద్ధికుల అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధవాడును అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి మన జీవిత కాలంలో సత్యాన్ని విడిచిపెట్టి, ఏది సత్యం? నేనే సత్యానని చెప్పిన దేవుడే సత్యం, ఇంకెవరు కాదు. ఆయన వాక్యమే సత్యం, ఇంకెవరు కాదు.
కాబట్టి సత్యమైన దేవుని, సత్యమైన వాక్యాన్ని మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోకుండా ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు వచ్చిన ప్రభు చూద్దాం. అలాంటి కృప మనందరి జీవితాలకి ప్రభు ఇవ్వడానికి దినదినం బలపరచబడదాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాన్ని చదువు. అయితే కడవరి దినములలో ఎవరు ఏ వేషం వేస్తారట? కడవరి దినములో. ఇది ఆరంభ దినాల, కడవరి దినాల? మనకు అర్థమవుతుంది. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు ఏ బోధలు వస్తున్నాయి? దెయ్యాల బోధలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులైన వారి విశ్వాస జీవితంలో కాపాడుకోవటానికి ఈ భయంకరమైన దెయ్యపు బోధలు వస్తున్నాయి. జనం తండోపతండాలకు వస్తున్నారు. మరి బైబిలే చెప్తున్నారు, కానీ బైబిల్లో నుంచి సత్యవాక్యాలు అని పరికమాలని మాటలు చెప్తున్నారు, వాటిని బోధిస్తున్నారు. ప్రజలకు అర్థం కాటే తలుపుతున్నారు, భలే చెప్పారులే అని వస్తున్నారు. దైవ గ్రంథులు దయ్యముల బోధయందు లక్ష్యముంచి ఏమవుతారు? చివరికి వాళ్ళు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. విశ్వాస భ్రష్టులగుదురని. ఎవరో ఒక ఆమె హాస్పిటల్కి వెళ్తే కింద ఆమె ఆయగా పనిచేస్తుంది. ఆమె నా బ్యాడ్జ్ చూసిన తర్వాత ఆమెకున్న సమస్యలు ఏంటో చెప్పింది. సరేనమ్మా ప్రార్థన చేస్తాం. కాదు, మీరు ప్రార్థన చేయటం కాదు, అయ్యగారు సెలవు ఇవ్వాలంట, అయ్యగారు చెప్పాలంట. అయ్యగారు చెప్తేనే జరుగుతాయంట, ప్రభు చెప్తే కాదట. అయ్యగారు ప్రాముఖ్యత అక్కడ పద్దాస్తమానం అయ్యగారే 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 అని చెప్తుంది. నేను చెప్తున్నాను, అయ్యగారులు కాదు, ప్రభువే గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? ప్రభు గొప్పవాడు, సర్వశక్తివంతుడు ఆయన. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలవారై ఏవి నిషేధించుచు వివాహాన్ని నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం కల కొన్ని తినుట మానవల్లని ఇట్లాంటి తప్పుడు బోధలు చేస్తారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే లోకంలో చాలా ఎక్కువైపోయి ఏమిటై తప్పుడు బోధలు. మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టాలి కాదు. మనం చాలా జాగ్రత్తగా ఉండి మన బాధ విషయంలో, ఎందుకని బైబిల్ నుంచే చెప్తారు, బైబిల్ నుంచే చూపిస్తున్నారు, కానీ వక్రీకరించి చెప్తున్నారు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని ప్రభు పక్షంగా మనం ప్రేమతో మనం చేస్తున్నాను. నేను వాడిని విమర్శించడం కాదు, కానీ అలాగనే అందరినీ కాదు, ఎవరైతే వక్రీకరించి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో మరి మనకి ఎలా తెలుస్తుంది? చాలా జాగ్రత్తగా గమనించాలి. అంచె దినాలు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16 చదువు. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూపెను అని మెలకువగా ఉండాలి. ఈ మాటలో మనం నేర్చుకునేది ఏంటంటే మెలకువగా ఉండాలి. ఇందాక వచ్చిన భాగంలో ఏమి నేర్చుకున్నాం?
ఇప్పుడే చదివాం. తిమోతి పత్రికలో మనం చదివాం. ఆ. విశ్వాస భ్రష్టులుగా చేస్తారు. దయ్యపు బాధను లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారు. దయ్యపు బాధల ద్వారా విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. అదే బైబిల్, అదే మందిరం, అదే గుడి, అన్నీ ప్రభువుని సూచించేవిగా కనబడుతున్నాయి. మోసం ఎక్కడంటే అక్కడే జరుగుతుంది. వాదం మాత్రం వచ్చి దెయ్యపు వాదం. ఇక్కడ మనం గమనించాల్సిన 16వ అధ్యాయం 16 వచనంలో నేను దొంగ వలె వచ్చుచున్నాను. మెలకుగా ఉండి వస్త్రము అంటే విశ్వాస జీవితాన్ని సూచిస్తుంది, పవిత్రతను సూచిస్తుంది. మా వస్త్రం అఖిల పడితే మన జీవితాన్ని ఎక్కిరించేలాగా చూస్తుంది, ఎక్కిరించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడవుతాడు. తాను దిగంబడిగా సంచరించుచున్నాను, జనులు తన దిశమను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం కాపాడుకోవాల్సిన, జాగ్రత్త కలిగి ఉండాల్సిన కొన్ని సూచనలు దైవ గ్రంథాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి చాలా చక్కగా, అంటే వినేసి వెళ్ళిపోవటం కాదు, మెలకు కలిగి జాగ్రత్త పడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాన్ని చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నిమిత్తము మనము ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. మనము ఆయన ద్వారా కలిగిన వారు. జాగ్రత్త ఈ మాట వినండి, అండర్లైన్ చేయండి. అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఈరోజు కూడా, ఇప్పుడు కూడా చాలామంది ఈ మొదలు పెట్టారు. ఎప్పుడో ఉన్నాయి కొన్ని సంఘాల్లో. ఇప్పుడు కొంతమంది మోసపోయి ఇలాంటి పరిస్థితులు మొదలుపెట్టారు. కొందరి వరకు కనుక చాలా, కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడైతే మనం జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలో ఆ మాటలు చక్కగా మన జీవితానికి మేలుకరంగా ఉన్నట్లుగా మరి బైబిల్ క్లాసులో ఆ మాటలు అండర్లైన్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి విషయాన్ని విజ్ఞాపం చేస్తున్నాను. దయచేసి గమనించాల్సినటువంటి విషయాలు ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే చాలామంది మనం చాలా తేలికగా అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు ఆరాధించిన వారు కనుక ఆగండి, 2 పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి బలహీనం అవుతుంది, రెండోది అపవిత్రం అవుతుంది. నన్ను చాలామంది డౌట్ అడిగారు, అలా చేయొచ్చా అని. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. దయచేసి తిమోతిలకు రాస్తున్న 2వ పత్రిక, తిమోతిలకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుంచి చదువుదాం. నా కుమారుడా, ఇప్పుడు దాకా చాలా సమస్యల గురించి, శోధనల గురించి, వచ్చేటువంటి పరిస్థితుల గురించి ధ్యానం చేసాం, చదువుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం వాటిని భయపడాలా? వాటిని ఎదుర్కోవాలా?
మనం ఏం చేయాలి? నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఒక్క నిమిషం ఆగు. మనం బలవంతులు కావాలా, బలహీనలు కావాలా? చదివి విని కాదండి. మనం ఎన్నో ఇప్పటిదాకా చాలా సమస్యలు, బలహీనతలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇలానే చదువుకున్నాం. వాటికి భయపడాలా? మనం బలవంతులై ఎదుర్కోవాలా? మనం ఏం చేయాలి ఇప్పుడు? మన పరిస్థితి, మన డ్యూటీ ఏంటి, మన కర్తవ్యం ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు అంటే చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇది జరిగిన విషయం, జరగని ఈ కథలు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను ఉదాహరణ చెప్పాలంటే ఉదాహరణ చెప్తాను, కానీ సంఘటనలో జరిగినటువంటి సంఘటనలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, రష్యా దేశం ఏమాత్రం కూడా ప్రభుని ఎరగని దేశం, ప్రభుని నమ్మని దేశం, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని అంగీకరించని దేశం. అని మరి మన విజయవాడ నుంచి కూడా ఒక గొప్ప దైవజనుడు అక్కడికి వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో బైబిల్ తీసేసుకుని ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించేశారు. ఆయన లోపల కనీసం లోపలికి, దేశం లోపలికి వెళ్ళలేవలేదు. ఎయిర్పోర్ట్లో నుంచి వెనకే పంపించేశారు. అంటే దేవుడు అని ఆయన నమ్మరో, దేవుడు ఉండాలంటే నమ్మరో కదండి. కాబట్టి దేవుని మాటలు వినరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశంలో చాలా చాలా భయంకరమైన దేశంగా ఉన్నట్టు మనందరికీ తెలుసు. అయితే ఒక మాట గమనించాలి. అక్కడ ఒక పాప, రక్షించబడిన పాప, అంటే చదువు నిమిత్తం చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు కూడా లేదు. నాకు గత వారంలో ఎవరో కూడా కనిపించారు, రష్యా దేశంలో చదువుతున్నారు అని. అరే, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారా అని అనుకునే ఆశ్చర్యం కూడా అనిపించింది. రష్యా దేశంలో చదువుకునేటువంటి వారు, చైనా దేశంలో చదువుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఒక పాప విశ్వాస జీవితంలో మరి అక్కడున్న పరిస్థితులు తెలుసు, చాలా అమాయకంగా కాలేదు, చక్కగా తెలుసుకోవడం ధైర్యంగా ఆ పాప చేసిన పని ఏంటంటే, సువార్త పత్రికలు రహస్యంగా రష్యా దేశపు భాషలో సువార్త పత్రికలు పంచడం ప్రారంభించింది. పట్టుకుంటే ఏం చేస్తారు తెలుసా? షూట్ చేసేస్తారు, చంపేస్తారు. మరి ఈ పాప ఎందుకు చేస్తున్నా అలాగా? రష్యా దేశస్తులు ప్రమాదకరమైన పరిస్థితి అయినప్పటికీ రష్యా దేశస్తులు నశించి నరకానికి వెళ్ళిపోవటం చూస్తూ ఉండలేక, దేవుడు తనకిచ్చిన భారాన్ని బట్టి ఆమె జీవితంలో క్రీస్తు యేసునందున్న బలం చేత, మన మానవులందరికీ పిరికితనం ఉంటుంది తప్పక, ఏమాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కావాలి అనేది. కృపచేత బలవంతుడు కమ్ము. మనకి ఎందుకు కావాలి ఈ బలం? క్రీస్తు యేసునందున్న కృపచేత మనకి ఎందుకు ఈ బలం కావాలి అంటే, ఈ బలం ద్వారా ఎంతోమంది బలహీనులు మనం ఏం చేస్తాం? ఎంతోమందిని బలపరుస్తాం. మరి ఎంతమంది బలపరుస్తున్నారు నాకు తెలియదు. కానీ బలవంతులైన వారు మొదట ఏం కావాలి అంటే, బలవంతులు కావాలి. బలవంతులు కావాలంటే ఏం చేయాలి? వీళ్ళు అక్కడే ఉంది, చదవండి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులు కావాలి. ఆయనకు ఒక మాటలో చెప్పాలంటే, ఆయన కృపకు పాత్రులు కావాలి. ఎవరవుతారు? ఎవరైతే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటారో వారు అవుతారు, అందరూ కాదు. కాబట్టి మనం బలవంతులు కావాలి. బలవంతులైనటువంటి వారు ఎందుకు ఈ బలం కావాలి వీళ్ళకి అంటే, బలహీనలను బలపరచడానికి. ఆమెకి ఏం కనపడ్డారు? ఆ దేశంలో ఏం కనపడ్డారు? ఎంతోమంది
నూటికి 100 పాళ్ళు బలహీనులు కనపడుతున్నారు. ప్రభు అంటే ఎరగని వారు కనిపిస్తున్నారు. యుగ యుగాల మండే నరకాగ్నికి వెళ్ళిపోతున్న వారు కనిపిస్తున్నారు. బిడ్డ తట్టుకోలేక వారు ఆ బిడ్డ కనీసం ధైర్యంగా పబ్లిక్గా బోధిస్తే చంపేస్తారని తెలుసు, షూట్ చేసేస్తారు తెలుసు. అయినా చక్కగా మంచి జ్ఞానం కలిగి ఒక ఐడియాతోటి చక్కగా సువార్త పత్రికలు అందించడం మొదలుపెట్టి, మరి ఆమె వెళుతూ రోడ్డమ్మట నడిచెడుతుంటే ఒక పాప కనపడింది అనుకోండి. పాపని పిలిచి, చిన్న పాప పిలిచి, పిల్లలకి ఏమంటే ఇష్టం, చాక్లెట్లు అంటే ఇష్టం. ఒక చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చి, ఒక కరపత్రిక ఇచ్చి, ఇది ఇంట్లో ఇమ్మా అని చెప్పి రష్యా భాషలో చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మరి ఎవరు ఇచ్చింది అని చూస్తే, వెనక తిరిగి చూస్తూ ఉంటే చంపేస్తారు, చావుకు గురైపోవాలి. అలాగూ అయితే ఈ విషయాన్ని గురించి రష్యా దేశంలో ఒక దేశం కాదు, ఒక ప్రాంతంలో ఈవిలా తెలియచేసేటువంటి ప్రాంతంలో ఒక అలజడి వచ్చేసింది. ఎవరో ఇలా చేస్తున్నారు, ఎలాగైనా పట్టుకోవాలి. పోలీసు వాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తగా చూస్తున్నారు ఎవరు ఈ పని చేస్తున్నారు అని చెప్పండి. అంటే రహస్యంగా దేవుని యొక్క ఎందుకొని కావాలికి బలహీనైన వారిని బలపరచడానికి, ప్రభు తెలియని వారిని తెలియచేసి యుగ యుగాలు మండే నరకాగ్ని నుంచి తప్పించడానికి. నాకు ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది. పబ్లిక్గా సువార్త నోటితో చెప్పలేని వారికి మనకు కరపత్రిక ఇవ్వాలనే ఆలోచన ఉంది. ముద్రించి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు కాదు, మనం ఇవ్వటం ద్వారా ఏం చేస్తాం, నోటితోటి వాళ్ళు ఆపి కాసేపు సువార్త చెప్పే అంత అవకాశం అందరికీ అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్లో దొరకవు. కానీ ఒక కరపత్రిక ఇచ్చి ప్లీజ్ దయచేసి చదువుకోండి అన్న మాట చెప్పగలుగుతాం. కాబట్టి అలాగ చెప్పడానికి మనకున్న సమయాన్ని, మనకున్నటువంటి భారాన్ని పంచుకోవడానికి మనం అలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు ఉంది. దేవుని చిత్తం అయితే మనం అలాగ కరపత్రికను ముద్రించి, పత్రిక ఎలా ముద్రిస్తాం, కరపత్రికలు కూడా ముద్రించి మరి అనేక మందికి ఇవ్వడానికి అవకాశం దొరుకుతుందేమో అనేటువంటి ఆశతో ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను మనం చేయాల్సిన పని, బలవంతుడు చేయాల్సిన పని బోధించడం, ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన. ఇక్కడ ఏం కావాలి, బోధించుటకు సామర్థ్యం కావాలి, నమ్మకమైన వారు అప్పగించు అని చెప్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. 3వ వచనం ఇక్కడ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. సైనికులు ఆ సైన్యంలోకి ఎందుకు వెళ్ళారు? గోళ్ళ గెలుకుని కూర్చుని హ్యాపీగా భోజనం చేసి తినడానిక? పోరాడడానికి. మనం క్రీస్తు యేసు యొక్క సైనికులు వలె నాతో కూడా శ్రమ అనుభవించాలి. విశ్వాస జీవితంలో శ్రమలు ఉన్నాయి. మనకు తెలుసు ఆ సంగతి. విశ్వాస జీవితంలో శ్రమలు ఉన్నాయి. మనం కూడా ఏం చేయాలి? శ్రమ అనుభవించాలి, దానికి సిద్ధపడాలి. ఇంటి దగ్గర టీవీ దగ్గర కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే కుదరదు. మరి ఏం చేయాలి? తప్పక శ్రమ పడాలి.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడును సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు ఉమ్, తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలెనని ఉమ్. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే ఆగండి, మనకి ఏం కావాలి? పోరాడేవాడికి నియమం. నియమం చాలామంది ఈ నియమాల్లో ఉండలేదు. ఏ నియమం ఇది? ఈ నియమం ఏంటిది? ఆత్మ సంబంధమైన నియమం, వాక్య సంబంధమైన నియమం. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటం దొరకదు. దేవుని యొక్క వాక్యం చెప్పడం, సువార్త పత్రిక ఇవ్వటం అంటే ఊరికి అలా తప్ప విషయం కానే కాదు. మనం ఏం చేయాలి? నియమం కలిగి పోరాడాలి. అంటే మన జీవితం ఎలాగుండాలి? మన జీవితం ఎలాగుండాలి? నియమం ప్రకారమైందిగా ఉండాలి. విచ్చలవిడిగా ఉండడానికి లేదు. మన జీవితం ఏమాత్రం కూడా లోకానికి పాపానికి తావి ఇవ్వకూడదు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. వేస్ట్ అయిపోద్ది. కిరీటం దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలి? నియమం ప్రకారం పోరాడాలి. మనకు ఒక నియమం కావాలి. పొద్దున్న ఎప్పుడు లెగాలో, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఎప్పుడు ఏం పని చేయాలో అన్నిటికీ షెడ్యూల్ ఉండాలి, నియమం ఉండాలి. విచ్చలవిడిగా ఉండకూడదు. వేస్ట్ ఒకవేళ అలా చేస్తే మనం వేస్ట్ అయిపోద్ది. మన జీవితం, మనం చేసే పనంతా వేస్ట్ అయిపోద్ది. నియమం కావాలి, షెడ్యూల్ ప్రకారం కదండి. నియమం కలిగిన ఒక ఆయన మనం చూసాం చాలాసార్లు. అయ్యో, నియమం ఒకళ్ళిద్దరు చెప్పండి. నియమం ప్రకారం వారి జీవితాన్ని గడిపిన వారు. దానియేలు. అమ్మా అర్థం కాదు. దానియేలుకు నియమం ఉన్నట్టు మనం చదివాము, విన్నాం కూడా. ఇంకా మళ్ళీ అమ్మ గట్టిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. వేదము అనే ఊరికని ఎలాగా అనుకో. రూతు ఎస్తేరు జీవితంలో షెడ్యూల్ ఉంది, రూతి జీవితంలో కూడా షెడ్యూల్ ఉంది. అలాగే నియమం ప్రకారం వాళ్ళు గురికి చేరగలిగారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగారు. ఎవరైనా అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలంటే వారి జీవితంలో తప్పక ఉండాలి, నియమం ఉండాలి. నియమం లేకపోకుండా ఎవరు ఇట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పొందలేరు, ఆశీర్వదించబడలేరు. దయచేసి కొంచెం చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోని 9వ వచనానికి నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడి అంటే ఏమొస్తాయి? ఏమొస్తాయి? తప్పక వస్తాయి. శ్రమ పడుచున్నాను. అయినప్పటికీ దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. అవునండి, ఎవరి కొరకు? క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. మనం ఓర్చుకోవాలా? ఇంకా మానేసేయాలని కొద్దులే నాయన అని మానేసుకుందామా? ఈ పని వద్దని మానేసుకుందామా? కాదు.
మనం ఏం చేయాలి? ఓర్చుకుందాం. శ్రమలు, బంధకములు వీటన్నిటిని ఓర్చుకుందాం. ఈ మాట నమ్మతగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. సహించిన వారమైతే చాలు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ధైర్యం, బలం, నిరీక్షణ కదండి మన జీవితానికి మేలుకరంగా ఉండాలని మనం కోరుకుందాం. దయచేసి దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని వాక్య భాగాన్ని ఈ సమయంలో మనం విందాం. శ్రమలో విశ్వాస జీవితంలో విశ్వాస అయినటువంటి వారు చేయాల్సిన పని ఏంటో అనేది ఒక్కొక్కటికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పాఠం మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం భాగానించు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక చాలామంది ఏం పడుతున్నారు? సిగ్గుపడుతున్నారు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెని పూర్ణ ధైర్యంతో బోధించడం వలన కొంచెం ఈ విషయంలో చాలామంది వెనకబడుతున్న విషయం ఇది. మనం ఊరికే చదువుకుపోవటం కాదు, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక. కాబట్టి బోధించే విషయంలో కానీ, పత్రిక ఇచ్చే విషయంలో కానీ, ఎవరినైనా హెచ్చరించే విషయంలో వాళ్ళు ఏమనుకుంటారు అని మనమే సిగ్గుపడతా ఉంటాం. మనమే వాళ్ళకి చెప్పే విషయంలో నేను ఏం చేయకూడదు, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పుడును ఆకంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని నేను మిగులు ఆపేక్షించుచున్నాను. గమనించారు. నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగులు నిరీక్షించుతున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను నాకు సమృద్ధిగా కలుగుట వలనను రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుటై అంటే ఎవరి కోసం బ్రతకాలనే తీర్మానం? లోకం కోసమా? మన కోసమా? మన కోసం మనం బ్రతికితే ఉపయోగం ఏంటి? ఎవరి కోసం బ్రతకాలి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే లాభం. ఇది అంత బలమైనటువంటి, అతీతమైనటువంటి గొప్ప నిర్ణయం. ఒకసారి ఆలోచించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అని. కాబట్టి దయచేసి జరిగిన ఒక్కొక్క చిన్న విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేసి సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. గమనించండి. అదేంటంటే చైనా దేశంలో చదవడానికి వెళ్ళినప్పుడు పాప జరిగిన విషయం సుమా అనవసరమైన మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఉపయోగపడవు చెప్పినా కూడా. ఆ పాప తనతో పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి వారికి సువార్త చెప్తూ ఎందుకంటే నేను కూడా ఇక్కడ చూశాను. విజయవాడలో మీకు తెలుసు, నేను నర్సింగ్ కాలేజీకి వెళుతున్నప్పుడు చాలామంది బిడ్డలు భారం కలిగి ప్రయాసపడి ఇతరులకు సువార్త ప్రకటన చేయటం అనేది నేను చూశాను. ఇక్కడే విజయవాడలోనే విమ్స్ కాలేజీలో ఆ పాప రూమ్మేట్ ఆమె మరి క్రైస్తవులు కాదు, ముస్లిం ఆమె. తన రూమ్మేట్ ఆమె. వాళ్ళందరికీ 6 కలిపి ఒక రూమ్ ఇస్తారు. వాళ్ళందరికీ సువార్త చెప్తే, ఈమె కూడా సువార్త చెప్తే, ఇప్పుడు చెప్పావు కానీ ఇలాంటి మాటలు ఇంకోసారి చెప్తే నేను ఊరుకోను, నాకు ఎప్పుడు చెప్పొద్దు.
సరే ప్రార్థన చేస్తూ ఉంటాం. వారం వారం వద్దన్నా సరే వారం వారం ఈరోజు వాక్యం చెప్పడానికి జోబంకులు వస్తారు. నువ్వు ఒకసారి రా, ఇదిగో నేనేం చెప్పాను నీకు, అలా మాట్లాడవద్దు అడగొద్దు అని చెప్పానా? నీకు సిగ్గు శరం లేదా? ఇలాగే నీకు సిగ్గు శరం లేదా? నేను వద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వద్దని చెప్తే నన్ను మళ్ళా తిరిగి అడుగుతున్నాను అంటే దేవుని సన్నిధికి తెలవదాం లేచి ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. చిచి నేను ఏమైపోయి నేను ఏడుతున్నా నా కోసం అని విసుగుపోయి నేను నీ రూమ్ మారిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పని, నా కోసం ఏంటటువంటి నేను ఏమైపోయాను అని చెప్పంటే అని అడగ్గా చెప్పగా ఒకరోజు ఏమనిపించిందో తెలియదు. 1 సంవత్సరంతో దాదాపుగా అడిగేది మరి 1 సంవత్సరం అంతా కూడా దాదాపుగా అడిగేది. 2వ సంవత్సరంలో అసలు ఏంటో ఏమి చెప్తుంది, ఊరికి వెళ్ళి చూద్దామని చెప్పని వచ్చి మనసులో కొన్ని ప్రశ్నలతో వచ్చిందంట. మరి నాకు తెలియదు ఆమె ప్రశ్నలు, ఆమెకి ఏమున్నాయో నాకు ప్రశ్నలు తెలియదు, కానీ ఆ రోజు ఆ విషయాన్ని గురించి చెప్పానంట నేను. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిందంట. అందుకని నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఆమె అంగీకరించి రక్షించబడి బాప్తిసం తీసుకుని ఇక్కడ అందరూ సెలవులకి వెళ్తుంటే ఇవి ఎడుగుతుండే ఇంటికి వెళ్ళాక, నాకు ఇంటికి వెళ్ళాలని లేదు అని చెప్పని ఇంటికి వెళ్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. చాలా చాలా భయంకరమైన శ్రమలు అనిపించి చాలా అంటే గదిలో పెట్టి కఠినంగా బయట తాళం వేసి అలాగా జైల్లో పెట్టినట్టు పెట్టి నేను విడిచిపెడతానంటేనే బయటికి తీస్తామని అలాంటి కఠినమైన పరీక్ష. మరి ఆ పాప ఎవరిచ్చారు ఈ భారమానికి? 1 సంవత్సరం పాటు చెప్పి సువార్త చెప్పి నడిపించడానికి మరి ఆ భారం ఎవరిస్తే తప్ప మనం చేయలేము, మనంతటికి మనం కాదు. విశ్వాసులైన మనం భారం కలిగిన వారికి ఉండాలి. ఆ భారం కలిగి ఉండటమే కాదు కదండి, ప్రభు కొరకు జీవించాలి. ఒక చిన్న చదువుకునే పాపలో ఇంత గొప్ప మార్పు. నేను చెప్పాను కదా, ఆ చైనాలో పాప 300 మంది, సంవత్సరానికి 300 మంది మార్చి ప్రభులోకి నడిపించింది. మళ్ళీ ఒక దైవజనుడు అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ రష్యా దేశంలో కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ పాప ఆయన ద్వారా రక్షించబడిన తర్వాత మళ్ళా తిరిగి సంవత్సరం వచ్చినప్పుడు 300 మందిని చూపించింది. 300 మంది. ఇది సువార్త ప్రకటించకూడదు అనే ఆంక్షలు కలిగిన ప్రాంతంలో మరలా తిరిగి ఆయన మధ్యలో అవకాశం ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది 3000 మందిని చూపించి. మనకేమనిపిస్తుంది? ఇది నిజమేనా అనిపిస్తుంది కదా. కట్టుకథలు కాదు, వాస్తవిక సత్యాలు ఏంటంటే మన దగ్గర భారం లేదు, రక్షించబడిన ఆ బిడ్డ దగ్గర భారం ఉంది. మనం కూడా విశ్వాస జీవితంలో శ్రమ పడాలి, బోధించాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి, గొప్ప కిరీటం పొందుకోవాలి. అలాంటి కృప దేవుడు మన అందరికి ఇవ్వాలని, ఇది వాస్తవిక సత్యాలు సేకరించి వాస్తవికమైనటువంటి పరిస్థితులు మీ మధ్య ఉంచుతున్నాను. దయచేసి ఈ మాట గమనించాలని ప్రేమతో ప్రభుపక్షంగా మనవి చేస్తున్నాను. దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి అవకాశాలు ఒక మాట చదివి ప్రార్థన చేయాలి. దయచేసి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదివి ప్రార్థన చేయాలి. మీలో ప్రతివాడును ఆ మాట అండర్లైన్ చేయాలి. చాలా లేచి ఏం చేసాం? ఈరోజు ఇదే పని చేసాం, సొంత కార్యాలే చేసాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక చూడవాలి. ఈ మనసు ఏ మనసు? క్రీస్తు యేసు నాకు కలిగిన మనసు మనకుందా లేదా? లేదు. ఇక్కడే అర్థమైపోతుంది. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసు మీరు కూడా మనం కలిగి ఉందా లేదా? ఇప్పుడే చూద్దాం. ప్రభువా, నేను ఈ మనసు కలిగి
నేను ఈ పని చేయటానికి నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభువా. ఈరోజే తీర్మానం చేద్దాం, ఈరోజే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. రాజమోహన్ గారు ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. మన సొంత కార్యాలే కాదు చూసుకునేది, దేవుని కొరకు సృష్టించిన సృష్టికర్త అయిన, రక్షించిన రక్షణకర్త అయిన దేవుని కొరకు మనం బలంగా పనిచేయాలి. అలాంటి తీర్మానం కలిగి ఇక్కడి నుంచి కదిలేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు, నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభువా. నీ దాసుని ద్వారా వ్యక్తపడుతున్నటువంటి మాటలు మా జీవితములకు ఎంతో ఆత్మీయ ఆహారం దయచేయించున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభువా, వాటిని గ్రహించి మా జీవితంలో ప్రభావ పొందుపరుచుకొని మా కుటుంబాలను కట్టుకొని మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువులను, మా రక్త సంబంధికులను కూడా ప్రభువా నీ వైపు మళ్ళించే వారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు. తిమోతి చెప్పుతున్నటువంటి మాట, నా కుమారుడా, నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా ఆలోచించు. నేను ఈ లోకంలో బ్రతికుండటం అంటే చావైతే లాభం అని చెప్తూ వచ్చాడు ప్రభు. ఎంత గొప్ప సాక్షి, ఎంత త్యాగంతో కూడిన మాట. ఒక్క చిన్న బిడ్డ, చదువుకుంటున్న బిడ్డ ప్రభు తన జీవితంలో 1 సంవత్సరం అంతా బోధిస్తూ వచ్చింది, హెచ్చరిస్తూ ఉంది, తిట్టబడింది, దూషించబడింది, అనేక విధములుగా ప్రభు మాట్లాడి ఉంటుంది. స్నేహితురాలుగా, క్లాస్మేట్గా, రూమ్మేట్గా, చివరికి ప్రభువ ఎటువంటి త్యాగకరమైన జీవితాన్ని అనుభవించిందో మేము నేర్చుకున్నాం ప్రభు. మా జీవితాల్లో కూడా నీ జీవిత కిరీటాన్ని పొందడానికి మేము చేయవలసినటువంటి యోగ్యమైనటువంటి గడపవలసిన జీవితాన్ని గురించి నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఈ దాసుని ద్వారా వ్యక్తపడినటువంటి మాటలు మా హృదయంలో ఉన్నటువంటి గట్టిగా బలపరుచుకొని ప్రభు ఫలించినట్లు సహాయం చేయమని, విన్న వాక్యములకు ముద్ర వేయమని, నేను మాతో ఉండి ప్రభు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుటకు, నిన్ను అనుభవించి ఇతరులకు పంచిపెట్టడానికి ప్రభు సహాయం చేయండి. మా ప్రభువును తమ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, దేవుని మాట ప్రకారం దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించి, ప్రభు కొరకు జీవించి, ప్రభును కనపరిచి, ఆయన రాజ్యవారసులై ప్రభు చేత కనపరచబడినట్లుగా ఆయన కృప మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పక్షంగా వందనాలు. వార కార్యక్రమాలు దయచేసి గమనించండి. ఆదివారం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. సమయం ఎవరు ఎన్ని చెప్పినా సమయం ఎవరు పాటించట్లేదు. మన అన్ని పరిస్థితులు, ఆశీర్వాదాలు మన చేతిలోనే ఉన్నాయి. ఎక్కడి నుంచో మనం కొలబెట్టుకుని రావటం కాదు. మనం ఎప్పుడైతే క్రమం కలిగి ఉంటాం, ప్రభు ఏమంటున్నాడు, అక్రమం చేయవర్లారా ఎందుకు పొండి అన్నాడా, క్రమం కలిగిన వారిలారా పొండి అన్నాడా? ఎందుకు అలా అనిపించుకోవాలి? మనం క్రమం కలిగి ఉంటాం, క్రమం కలిగి ఉంటాం. ఆదివారం దేవుని సన్నిధి సమయం కోసం అన్ని వారాలు దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం కూడా ఆశీర్వాదం పొందడానికి వస్తున్నాం. దేవుని కోపానికి గురి అవటానికి రావట్లేదు. మనం చాలామంది రావట్లేదు, మీకు తెలుసు, చూస్తున్నారు. కొంచెం మన బాధ్యతలో మనంతులు మనం హెచ్చరిద్దాం. ప్లీజ్, మనంతులు మనం హెచ్చరిద్దాం. హెచ్చరించి దయచేసి మీరు మధ్యలో రావట్లేదు, దయచేసి రావాలని చెప్పాను. అది రిక్వెస్ట్ చేసి మనం చెప్తాం. మనంతులు మనం కాబట్టి దేవుడిచ్చిన బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి మనం కూడా దేవుని పనిచేయాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చిన గాక. ఆమేన్.